కాకినాడ కార్పొరేషన్లో దుమ్ము దులుపుతున్న వైసీపీ, చతికిల పడ్డ టీడీపీ. కాకినాడ కార్పొరేషన్లో పాగా వేయాలని వైసీపీ నేతలు కసిగా పనిచేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియకు ముందే ఆ పార్టీ అధిష్టానం ఎన్నికలపై సీరియస్గా దృష్టి సారించింది. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ కాకినాడలో ఎన్నికల వ్యూహాలపై కసరత్తు మొదలుపెట్టారు. దీంతో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ దూకుడికి టీడీపీ చతికిల పడిపోయింది. నామినేషన్ల ప్రక్రియకు ఒక్కరోజు ముందే టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లను వైసీపీలోకి తీసుకురావడంతో ఈ ఇద్దరు నేతలు కీలక పాత్ర పోషించారు. ఎన్నికలకు ముందే వైసీపీ దాదాపు తన మేయర్ అభ్యర్థిని ఖరారు చేసింది. టీడీపీ మాత్రం ఇంకా వెతుకులాటలోనే ఉంది. కాకినాడ కార్పొరేషన్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కథన రంగంలోకి దిగుతున్నాయి. అదే క్రమంలో వివిధ పార్టీల్లోకి జంపింగ్ జోరులందుకున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మేయర్ సరోజ టీడీపీలో చేరబోతున్నారు. ఆదివారం ఆమె ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని తునిలో కలిశారు. దీంతో ఆమె 1-2 రోజుల్లో టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. టీడీపీలో ఆ మధ్య ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో చేరిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు, సీనియర్ మాజీ కార్పొరేటర్లు యనుకొండ పట్టాభిరామయ్య, కోలగాని దుర్గాప్రసాద్ తిరిగి ద్వారంపూడి సమక్షంలో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. For more videos, please subscribe our channel.